పాలకూరతో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను నేను. మా వారికని డైటింగ్ ఫుడ్ కోసం నేను ఎక్కువగా ఈ మధ్య డైట్ ఫుడ్ చూస్తున్నప్పుడు నాకు ఈ రెసిపీ కనిపించింది. ఇది డైటింగ్ కోసమే కాదండి, కిడ్స్కి కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఒకసారి ట్రై చేయండి. అయితే నా పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటి అంటే, పాలకూరని ఇలా పచ్చిది కాకుండా కొంచెం స్టీమ్ చేసి తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందేమో అనిపించింది. నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఒక కట్ట పాలకూరకి మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు, అందులోనే కొంచెం వాము వేసి కచ్చపచ్చ మిక్సీ పట్టేసుకోండి. అదంతా పాలకూరలో యాడ్ చేసేసి అందులోనే 1 కప్పు శనగపిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకోవడమే. తర్వాత ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసి మనం సేమ్ దోశ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడారు కాబట్టి ఇలా వెరైటీగా ట్రై చేసామంటే కొంచెమైనా తింటారు కదా.